దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరం కూడా దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉండాలని మనం చూస్తూ ఉంటున్నాను. ఇది అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం. వాక్యము మనకు విత్తబడుచు ఉండగా లేక బోధించబడుచు ఉండగా యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రీతిగానే దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 16వ వచనం. కొంచెం 34వ వచనము 15వ వచనం చదువుకుందాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రార్థన చేసుకుందాం. అందుకే ప్రేమించిన పరమ తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరం చేత మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సులు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాయన నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అనే చక్కటి వాక్య భాగాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. గడిచినటువంటి కొన్ని వారాల నుంచి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనకు అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అలాగనే ఈ రోజున కూడా అదే రీతిగా నీతిమంతుడు లేక నీతిమంతులు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులు ఎవరు అని అంటే యేసు క్రీస్తు ప్రభువుని అనుసరించేవారు, ఆయన్ని ధరించుకున్నవారు, ఆయనతో కలిసి ప్రయాణము చేస్తూ ఉన్నవారు, ఆయనతో కలిసి నడుస్తూ ఉన్నటువంటి వారు, ఎక్కడ కూడా లోకము, లోక ఆశలు, లోక కోరికలు లేక లోక ఆచారాలు, లోక పద్ధతులను వాటిని పాటించకుండగా, వాటికి లోబడకుండగా, వాటికి మీ యొక్క ఆ జీవితాన్ని పాడు చేసుకోకుండా తమను తాము కాపాడుకుంటూ ఉన్నటువంటి వారు నీతిమంతులు అనే మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. మరి ఆ రీతిగానే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీతిమంతుని యొక్క జీవితం ఎంత గొప్పగా ఉంటుందో మనము చూస్తూ ఉన్నాం. నిజంగా నీతిమంతుని యొక్క జీవితం ఎలా ఉంది అని ఒకసారి గమనిస్తే కింది వచనంలో 19వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తూ ఉంటాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని చూస్తున్నా. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీ వీరికి అనేకమైన ఆపదలు వచ్చినప్పటికీ నీ దేవుడు వాటన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు. ఈ విషయాన్ని మనం ఒకరి జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశ్రయిస్తావో, నువ్వు నీతిమంతుడిగా ఉంటే చాలు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు, వాదించాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నీ శక్తిని, యుక్తిని, బలాన్ని, బుద్ధిని చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు నీతిమంతుడిగా ఉండు. ఆపదలు వరదల వలె నీ మీదికి పొంగి పొరలి వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి నీ దేవుడు నిన్ను విడిపిస్తారని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. నీతిమంతునికి ఉన్నటువంటి శక్తి అదే, నీతిమంతునికి ఉన్నటువంటి బుద్ధి అదే, లేక నీతిమంతునికి ఉన్నటువంటి బలము అదే. నీతిమంతుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ నీతిమంతుడు నీ పక్షాన ఉండి ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన వ్యాజ్యమాడతాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని. నీ మీదికి ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటిలో నుండి రావద్దు అని నువ్వు చెప్పదు. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్పకూడదు? ఇవి రావద్దు అని నువ్వు చెప్పకూడదు. వాటిని వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. కారణం ఏంటంటే
నువ్వు యుద్ధం చేసేవాడు కాదు, నువ్వు యుద్ధం చేసేదానివి కాదు, నువ్వు వ్యాజ్యపడాల్సిన అవసరం లేదు, నువ్వు కొట్లాడాల్సిన అవసరం లేదు, పోరాడాల్సిన అవసరం లేదు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు నోరు తెరవాల్సిన అవసరం లేదు, నువ్వు చేతులు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన నీ పక్షాన ఉండి పోరాడి యుద్ధం చేసి నిన్ను విడిపించే దేవుడు అన్న వాక్యమును మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 91 కీర్తనలో మనం చూసినప్పుడు 15వ వచనంలో అంటున్నాడు ఆయన, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. హల్లెలూయా. శ్రమలో నేను అతనికి తోడై ఉంటా. ఒకటి. రెండోది, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను, దీర్ఘాయు చేత అతన్ని నేను తృప్తిపరుస్తానని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తాం. 4 విషయాలు చూస్తూ ఉంటూ ఉన్నాం. మొదటిగానే అతనికి నేను శ్రమలో అతనికి తోడై ఉంటా. అతనమా మొదటిగా ఆయన ప్రార్థన వింటా. రెండోది శ్రమలో తోడై ఉంటా. మూడోది విడిపిస్తా. నాలుగోది గొప్పగా చేస్తా. ఐదవది దీర్ఘాయువు చేత నేను అతన్ని ఏం చేస్తాను? తృప్తి పరుస్తాను అని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు నీతిమంతుడిగా ఉండు, అంతే. నువ్వు చేయాల్సిన పనల్లా కూడా ఏమీ లేదు, నువ్వు కష్టపడాల్సిన అవసరమే లేదు. నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉండు అంటే యేసయ్యను కలిగి ఉండడం, యేసయ్యను ధరించుకొని ఉండడం. బీ రైచస్ ఇన్ దిస్ వరల్డ్. వాక్యం చెప్తుంది, ఈ లోకంలో ఉన్న పద్ధతులు, లోక ఆచారాలను మనం పాటిస్తే, నిన్నటి దినాన మనం వాక్యం విన్నాం, దేవుడు పరిశుద్ధుడు 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 అని విన్నాం. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధ వివాహమును గురించి మాట్లాడినాడు. అనగా నీ జీవితము పరిశుద్ధతను కలిగి ఉండాలి, నీ జీవితము పవిత్రతను కలిగి ఉండాలి, నీ జీవితము దేవునికి ఇష్టమైనదై ఉండాలి, నీ జీవితము దేవుని సన్నిధిలో ఉండాలని వాక్యము ద్వారా మనము హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాము. హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తుంది, పరిశుద్ధ వివాహము అని చెప్పబడడం కాదు, అన్ని విషయంలో ఘనమైనటువంటిదే, అన్ని విషయంలో అది చాలా పరిశుద్ధమైనటువంటిదే. కానీ పరిశుద్ధమైనటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. నువ్వు వివాహము చేసుకునేటువంటి ముందు నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాలి. లోకంలో ఉన్న వాటిని నువ్వు పూజిస్తే, నువ్వు పాటిస్తే అది పరిశుద్ధత కాదు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యం మనకు ముందుకు సాగుతూ ఉంటాను. ఈ పరిశుద్ధ వివాహములో మనం కొన్ని క్రియలు చేస్తూ ఉన్నాం, కొన్ని పనులు చేస్తున్నాం, అవి చేయకూడదు, అవి మనకు సంబంధించినవి ఎంత మాత్రము కాదు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటాడు ఆయన, నువ్వు మొర్ర పెడితే నీ దేవుడు ఆలకించాలి. ఆయన ఆలకించే దేవుడు, వినే దేవుడు ఆయన. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన వినే దేవుడు ఆయన. ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరి ప్రార్థన వింటాడు? నీతిమంతుని ప్రార్థన.
ఆ ప్రార్థన వినే దేవుడు ఏం చేస్తున్నాడు? శ్రమలన్నిటిలో తోడుగా ఉంటూ ఉన్నాడు. శ్రమలన్నిటిలో నీకు ఏ కష్టం ఉందో నాకు తెలియదు, నీకు ఏ బాధ ఉందో నాకు తెలియదు, నీకు ఎలాంటి సమస్య ఉందో నాకు తెలియదు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రయాణం చేస్తున్నావో నాకు తెలియదు. కానీ నువ్వు ప్రయాణం చేస్తున్న ప్రయాణం ఏదైతే ఉందో, కష్టమో నష్టమో ఇరుకో ఇబ్బందో బాధనో వేదనో మానసికమైన క్షోభనో శరీరానుసారమైనటువంటి వేదనలో బలహీనతనో రోగమో నాకు తెలియదు. కానీ దేవుడి వాక్యం అంటుంది, నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఒకడు ఉన్నాడు, నీ శ్రమలన్నిటిలో నీకు తోడుగా ఉంటాడని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. 2-3 గంటలు ఆయన విడిపిస్తాను అంటున్నాడు. 4వది ఆయన గొప్ప చేస్తాను అంటున్నాడు. 5వదిగా దీర్ఘాయువు చేత నేను అతన్ని ఏం చేస్తాను? తృప్తిపరుస్తా. ఐ విల్ సాటిస్ఫై హిమ్ విత్ గొప్ప ఆశీర్వాదంతో విత్ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుడు వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ఒక ఆయన 103 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 103 సంవత్సరాలు బ్రతికినటువంటి ఒక ఆయన బర్త్డే చేసుకుంటూ ఉన్నాడు. ఏం చేసుకుంటాడు? బర్త్డే చేసుకుంటూ ఉన్నాడు. ఆయన అడిగినాడు, ఆయన చాలా గొప్ప, ఇంత అచీవ్మెంట్ ఎలా సాధించావు ఏంటిదనంటే, ఆయన ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతుడు. 80s సంగతి చెప్పుకున్నాను నేను. అయితే ఆయన గురించి కుటుంబస్తులు అడుగుతూ ఉన్నారు. మనమళ్ళు మునిమన్మళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. 103 సంవత్సరాలు అంటే ఉంటారు ఖచ్చితంగా, 4th జనరేషన్ వరకు ఉన్నారు. అయితే వీళ్ళు ఆసక్తితో అడుగుతున్నారు ఆయన్ని. తాత అని ఒకరు, నాన్న అని ఒకరు, తర్వాత ఇంకేమంటారు మనకు తెలియదు. అలాంటి అందరు కూర్చొని అడుగుతున్నారు, వాట్ ఈస్ యువర్ సక్సెస్, హౌ ఈజ్ యువర్ సక్సెస్ అండ్ హౌ వాజ్ ఇట్, ఎలా సాధించావు ఈ సక్సెస్, ఇంత సక్సెస్ ఎలా నీ జీవితంలో దొరికింది అని ఆయన అడిగినాడు. ఒకటి. 2వదిగా అడిగినాడు ఏంటంటే, నీకు ఏది ఇష్టం? ఈ లోకంలో ఉన్నటువంటి ఒకవేళ మన దగ్గర ఉన్న హిమాలయ మౌంటైన్స్ అనుకుందాం కాసేపు, లేకపోతే జలపాతం అనుకుందాం కాసేపు, లేకపోతే గొప్ప గొప్ప సీనరీస్ ఉంటాయి కదా, సీన్స్ ఉంటాయి కదా, అట్లో ఏది నీకు ఇష్టం? ఆకాశమా, భూమియా, లేకపోతే దాంట్లో ఉన్న ఏది నీకు అర్థమైనటువంటిది ఏది నీకు ఇష్టం అని అడుగుతూ ఉన్నాను. లేకపోతే మనుషులు ఎవరు నీకు ఇష్టం అని అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న ఇస్తూ ఉంటే ఆయన వెళ్ళిగా జవాబు చెప్తూ ఉన్నాడు. ఆయన అన్నాడు, మొదటిగా మా అమ్మ నేను నా జీవితంలో మా అమ్మ నాకు నేర్పించిన విషయం ఏంటంటే, మా మమ్మీ నాకు నేర్పించిన విషయం ఏంటంటే, చిన్నప్పుడే నాన్న చనిపోయాడు. అయితే మా అమ్మ మమ్మల్ని కష్టపడి పెంచింది, చాలా కష్టంలో పెంచింది, చాలా పేదరికంలో మేము పెరిగినాం. కానీ నేను ఎప్పుడైతే నా చదువు కంప్లీట్ చేసుకున్నానో అప్పుడు మా అమ్మ నేర్పించింది ఏంటంటే, దానికి ముందు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చర్చ్కి తీసుకొని వెళ్ళేది. ప్రతి ఆదివారం కూడా ఒకటి నేర్పించిందంటే, ప్రతి ఆదివారం నువ్వు చర్చ్కి వెళ్ళాలి అని నేర్పించింది. ఒకటి. 2వదిగా నువ్వు పెద్దవాళ్ళైనప్పుడు కూడా ఏ ఒక్క ఆదివారం కూడా నువ్వు మిస్ అవ్వకూడదు. అది అనారోగ్యంలో కానీ, సమస్య అయినా కానీ, లేకపోతే నీ డ్యూటీ విషయంలో కానీ, లేకపోతే ఇంకేదైతే ఇతరత్రమైన విషయాల్లో కానీ నువ్వు చర్చ్ మాత్రం మరవద్దు, విడవద్దు, పోకుండా ఉండొద్దు, నువ్వు వెళ్ళాలి. ఒకటి. 2వదిగా ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా నీ సంపాదనలో దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగము, ఆ భాగాన్ని ఎప్పుడు ఎక్కడ నువ్వు ఎన్ని కష్టం నీకు ఎంతైనా కష్టం ఉండని, కానీ ఆ కష్టాన్ని తీసుకెళ్ళి నువ్వు దాంట్లో దీంట్లో పెట్టి నువ్వు దాన్ని పాడు చేయకూడదు. రాగానే నువ్వేం చేయాలి? దేవునికి తీసి పెట్టి అలాగా దేవుడి సన్నిధిలో మొదటి ఆదివారం రోజే నువ్వు వేసేయాలి. తర్వాత సేవకుడు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు అతనికి కానుక ఇచ్చి పంపాలి ఖచ్చితంగా. 3వది, నీ జీవితంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. 4వది, వాక్యము చదవాలి. ఇది నువ్వు చేయాల్సిన పని. నీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా నువ్వు మాత్రం మరవద్దు అని చెప్పి నాకు నేర్పించింది. కనుకనే నాకు ఈ సక్సెస్
ప్రపంచంలోకెల్లా గొప్ప ధనవంతులైనటువంటి వారు చెబుతున్నటువంటి సాక్ష్యం. అయితే నేను ఒక తప్పు చేశాను. ఏంటంటే అనుకోకుండా ఒకసారి నేను నా దగ్గర డబ్బులు లేక కాదు, కానీ మర్చిపోయి నేను టైత్ వేయడం మర్చిపోయిన తర్వాత జరిగిన విషయం అలాగ 1, 2, 3 సార్లు జరిగినప్పుడు నా జీవితంలో అశాంతి నెలకొన్నది. నా హృదయంలో సమాధానం లేకుండా పోయింది. నా జీవితంలో నెమ్మది లేకుండా పోయింది. నా జీవితంలో మనశ్శాంతిని కోల్పోయాను నేను. ఆ తర్వాత ఒకసారి ఇట్లాగే చర్చ్ కూడా నేను మిస్ అయిపోయాను. దానివల్ల నాకు ఏం జరిగిందో నాకు తెలియలేదు, ఎలా జరిగిందో తెలియదు. ఆ మనశ్శాంతి లేకపోవడానికి గల కారణం ఏదో నాకు అర్థం కాలేదు, లేకపోతే నాకు నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏదో నాకు అర్థం కాలేదు, సమాధానం లేకపోవడానికి గల కారణం ఏదో నాకు అర్థం కాలేదు. నా నుంచి ఆ యొక్క సంతోషం కూడా వెళ్ళిపోయింది. బాధలో ఉన్నాను, అన్ని ఉన్నాయి, కానీ నాకేంటో తెలియని వెళితే నా జీవితంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, అన్ని ఉన్నా, అందరూ ఉన్నా, సక్సెస్ ఉన్నా, కానీ నాకేం సమాధానం లేకుండా పోయింది. ఎందుకు ఈ సమాధానం లేకుండా పోయింది? మెల్లిమెల్లిగా నా యొక్క ఆస్తి కూడా, లేకపోతే నా డబ్బు కూడా కరువు అవుతూ, లేకపోతే తగ్గిపోతూ వస్తూ వచ్చింది. ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోయింది. అప్పుడు నేను ఒక దైవజన్ దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయమని నేను అడిగాను. ఎందుకనంటే నా పరిస్థితితో అతనికి చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన చెప్పిన మాట, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు దేవుణ్ణి అడుగు. ఏమని అడుగుతావు అంటే, అయ్యా నేను ఎక్కడ ఏమైనా తప్పు చేశానేమో, ఎక్కడైనా ఏదైనా నేను నీ మార్గంలో తప్పిపోయానేమో, ఎక్కడ తప్పిపోయాను నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ తప్పిపోయాను నాకు తెలియట్లేదు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నా మనశ్శాంతి లేక నాకు సమాధానం లేకుండా పోయింది. నాకు ఈ సమాధానం కావాలి, ఆ సంతోషం కావాలి. నా మనసుకు ఎంత మాత్రం నెమ్మది లేకుండా ఉంటూ ఉన్నాను. అయ్యా డబ్బు పోయిందని కాదు, లేకపోతే తరిగిపోతుందని కాదు, కానీ నాకు నా మనసుకు సమాధానం లేకుండా పోయింది. ఆ సమాధానం నాకు కావాలి అని దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేయమని నాకు ఆ దైవజనుడు చెప్పాడు. ఇంటికి వచ్చి నేను భోజనం కూడా చేయలేదు. కూర్చున్న దేవుని సొంతం మోకరించాను, అడుగుతున్నాను దేవుణ్ణి, ప్రభువా నేను ఎక్కడ తప్పు చేశాను, నేను పడిపోయాను, నేను ప్రభువా నీకు వ్యతిరేకంగా జీవించాను, ఎక్కడ ఏం చేశాను అనేసి నేను ప్రార్థన చేస్తూ ఉండగా నాకు ఒక దర్శనం కనపడింది. ఏంటిదా దర్శనం అంటే, ఆ దర్శనంలో నేను గొర్రెలను కాస్తూ ఉంటే దానికి కంచె వేశాను. కంచె వేస్తే ఆ కంచెలోంచి ఒక గొర్రె ఎగిరి బయటికి పోయింది. అయితే ఆ తర్వాత గొర్రె బయటికి పోయిందని చూస్తూ ఉన్నాను, కానీ దాన్ని పట్టించుకోలేదు. అనగా నేను దాన్ని వదిలేస్తే అది తప్పిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి కూడా జంప్ చేసింది. ఇలాగా జంప్ చేయడం వల్ల నాకు తెలిసినటువంటి రీతిగా నేను చూస్తున్నాను, కానీ నేను వాటిని తీసుకొచ్చి మందులో పెట్టలేకపోయాను. నేను ఆ దర్శనం నేను చూసాను. ఏంటిది సంగతి అంటే, అప్పటికి ఆయనకు ఆలోచన వచ్చింది, నేను పలానా దినాన నేను ఆదివారం గుడికి వెళ్ళలేదు, పలానా దినాన నేను ఇంకొక ఆదివారం నేను గుడికి వెళ్ళలేదు, అలాగే నేను దేవునికి ఇవ్వాల్సినటువంటిది నేను ఇవ్వలేదు, ఉండి కూడా నేను ఇవ్వలేదు, ఉన్నాయి కానీ ఇవ్వలేదు. ఇది చేసినటువంటి పాపము, ఈ తప్పును దేవుడు నాకు తెలియజేసినాడు. వెంటనే దేవుని దగ్గర క్షమాపణ నేను కోరుకున్నా. దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అయ్యా నా ఈ పాపము నాకు విడుదల కలగచేయి, నా ఈ పాపము నుండి నాకు విడుదల కలగచేయి, విమోచించు ప్రభువా, ఈ కట్లలోంచి బద్ధకం నుంచి నాకు విడుదల కలగజేసి నాకు సమాధానం కలగచేయమని నా దేవుని దగ్గర నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టినాను. నేను ప్రార్థన చేస్తూ ఉండగానే ఒక గొప్ప వెలుగు నా మీదకి వచ్చినట్టుగా నేను చూడగలిగినాను. ఆ గొప్ప వెలుగు నా మీదకి రాగానే నా మీద నుంచి బరువు వెళ్ళిపోయినట్టుగా, నా మీద నుంచి ఆ భయంకరమైనటువంటి ఏదైతే నా పైన నన్ను చేస్తుందో దాని నుంచి నేను విడుదల పొందినట్టుగా నేను గ్రహించగలిగినాను. ఎప్పుడైతే నేను గ్రహించగలిగినానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు ఎక్కడ నా దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టలేదు, నా దేవుని సన్నిధిని నేను వదిలిపెట్టలేదు, నా దేవుని సన్నిధిని నేను ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వకుండా నేను ఎప్పుడు నిర్లక్ష్యము నేను చేయలేదు అని చెప్పి ఆ సాక్ష్యం వారికి చెప్తూ వచ్చాను.
నా సక్సెస్ కి గల కారణం అదే అని చెప్పినాడు. ఆ తర్వాత ఇంకోటి ఏం చెప్పినాడంటే, నీకు ఏది ఇష్టం తాతయ్య, ఈ లోకంలోకి ఎంత గొప్ప విజనరీ ఏదైతే నీకు ఏది ఇష్టం, నీకు ఏ ఫోటో నీకు ఇష్టం అని, ఏ సీనరీ నీకు ఇష్టం అని అడిగితే ఆయన చెప్పినటువంటి ఒక గొప్ప సత్యం ఏంటో తెలుసా? చాలా మంది మనం ఏం కోరుకుంటాం, ఎక్కడెక్కడ ఏమేమి వింతలు ఉన్నాయో అవి చూడాలని, గొప్ప గొప్ప వాటర్ ఫాల్స్ ని చూడాలనేసి, గొప్ప గొప్ప మౌంటైన్స్ ని చూడాలనేసి, మనకు తెలియని ప్రాంతాలకు వెళ్ళి ఆ గొప్ప అందాలని మనం అనుభవించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మానవుడి లక్షణం. అయితే ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఈయన అంటున్నాడు, నాకు ఏది కూడా నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టమైందల్లా ఒకటే ఒకటి. ఏంటిదనంటే తండ్రి, తల్లి, వారి పిల్లలు మధ్యలో ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని దేవుని మందిరం యొక్క మెట్లు ఎక్కుతూ ఉండే సీనరీ నాకు ఇష్టం. ఆ ఫోటో నాకు ఇష్టం. కుటుంబం అంతా దేవుని మందిరానికి వెళ్ళడం, కుటుంబం అంతా దేవుని సంఘం ఉండటం, కుటుంబం అంతా దేవుని ఆరాధించడం, కుటుంబం అంతా దేవుని సేవించడం, కుటుంబం అంతా దేవుని నామాన్ని మహిమపరచడం, ఆ మహిమను నింపుకొని, ఆ యొక్క తేజస్సును నింపుకొని, ఆ సమాధానాన్ని నింపుకొని, వాక్యాన్ని నింపుకొని, దేవుని యొక్క సహవాసాన్ని నింపుకొని ఇంటికి రావడం నాకు ఇష్టం. ఇది నాకు ఇష్టం అని చెప్పినాడు. ఎప్పుడు కూడా నేను నా పిల్లల్ని గుడికి లేకుండా నేను వెళ్ళలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇది నా జీవితంలో గొప్ప సక్సెస్. నా సక్సెస్ కి ప్రపంచంలో గొప్ప ధనవంతునికి కారణం నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండటం. వాక్యం చెప్తుంది, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్పబడినటువంటి వాక్య భాగం ఏదైతే ఉన్నదో ఆ యొక్క వాగ్దానం అంటే నాకు చాలా ఇష్టం. కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించటం, కుటుంబం అంతా కలిసి దేవుని మందిరంలో ఉండటం ఇష్టం. కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆ నామ మహిమార్థమై నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి నా దేవుని కోసం నా దేవుని ముఖాన్ని చూడటం నాకు ఇష్టం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనోహరనా నిన్ను వీడిచున్ననైనా. యేసయ్యా ఆయన ముఖ దర్శనము చేయటం నాకు ఇష్టం అన్నాడు. ఒక ధనవంతుడు, ఎవరు? ఒక ధనవంతుడు. ఎక్కడ ధనవంతుడు? తన ఏరియాలోనా, తన యొక్క జిల్లాలోనా, లేకపోతే తన యొక్క రాష్ట్రంలోనా,
లేకపోతే తన దేశంలో ఉన్న ప్రపంచంలో కన్నా గొప్ప ధనవంతుడు ఆయన. మార్క్ డి ముల్లర్ ఆయన పేరు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప ధనవంతుడు చెబుతున్నటువంటి సాక్ష్యం. అంత గొప్ప ధనవంతుడు, సమయం ఉండదు అంత ధనవంతుడికి, కానీ ఎక్కడున్నాడు? ఆదివారం దేవుని మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, మనం కొంచెం టైర్డ్గానే ఎగ్గొట్టేస్తాం, కొంచెం టైర్డ్గానే, కొంచెం పని ఉండగానే. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. నీ దేవుని కనపరచాలి, నీ దేవుని నువ్వు చూపించాలి. నీ దేవుణ్ణి చూపించేటువంటి క్రమంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆ అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటన్నిటిని అధిగమించి దేవుని మందిరానికి నువ్వు వచ్చి నీ భక్తిని కనపరచాలి. నీ భక్తిని, నీ భయాన్ని నువ్వు చూపించాలి. నీ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని నువ్వు చూపించాలి, లోకానికి చూపించాలి. లోకంలో పడిపోవడంగా లోకాన్ని జయించే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికలు మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. అందుకని ఇక్కడ నీతిమంతుడు మొరపెట్టగా ఆయన ఆలకించినాడు, శ్రమలు అతనికి తోడై ఉన్నాడు, అతన్ని ఏం చేశాడు? విడిపించాడు, గొప్ప చేసినాడు. దీర్ఘాయువు చేత అతను నేను తృప్తి పరీక్షను. ఈ ధనవంతుని యొక్క జీవితంలో గొప్ప సాక్ష్యం ఇదే. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని ఏం చేస్తారంటే దేవుడు విడిపించేవాడన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. 21వ వచనం చదువుమా. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడదు. చూసారా ఆయన వాగ్దానం? నీతిమంతుని ద్వేషించు వారు అపరాధులుగా ఎంచబడతారు. నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో వారు అపరాధులుగా ఎంచబడతారు దేవుని దృష్టికి. ఇది వాగ్దానం. ఇట్స్ ఎ కావెనెంట్ అండ్ ఇట్స్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ప్రమాణం. నిన్ను ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో, నువ్వు ద్వేషించే వారిని గురించి నువ్వు ఆలోచించవద్దు. నిన్ను ఎవరైనా ద్వేషిస్తే దాని వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరము నీకు లేదు. ఎందుకు లేదు అంటే నిన్ను పట్టించుకునేవాడు ఇంకొకడు ఉన్నాడు. ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా? ఓ నేస్తమా, ఈ శుభవార్త తెలియనా? నిన్ను ప్రేమించేవాడు వాస్తవం తెలియనా? నిన్ను రక్షించువాడు యేసయ్యే, సత్యం తెలియనా? నిన్ను ప్రేమించేవాడు వాస్తవం తెలియనా? నిన్ను రక్షించువాడు యేసయ్యే, సత్యం తెలియనా? ఓ యేసయ్యా, ఈ శుభవార్త తెలియనా? Oh,
హల్లెలూయా. నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారు, నిన్ను రక్షించేవారు ఒకరున్నారు, నిన్ను పట్టించుకునేవారు ఒకరున్నారు, నిన్ను చూసేవారు ఒకరున్నారు, నిన్ను నీ గురించి ఆలోచన చేసి ప్రణాళికను సిద్ధము చేసినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నీ రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు అన్న సంగతిని నీవు గ్రహించాలని, తెలుసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నేను ద్వేషించే వారి లోకంలో చాలా మంది ఉండొచ్చు. నీతిమంతులు మంచి వారిని ఎవరైనా ద్వేషిస్తారు. ఆమేన్, హల్లెలూయా. మంచి వారిని ఎవరైనా ద్వేషిస్తారు, ద్వేషించకుండా ఉండరు. ఇప్పుడు అంతెందుకు మనం బాగా ప్రార్థన చేస్తున్నాం, మనం మంచి వాక్యం చదువుతున్నాం, మంచిగా దేవుని చదువుతున్నాం, చక్కగా ఎదుగుతూ ఉన్నాం అనుకోండి. మనలో కొంతమంది ఏమంటారు, భక్తుడు వచ్చిండ్రా అని అంటారు, భక్తి పర్వాలు వచ్చినారు ఒకరు అంటారు. ఇలా కాక భక్తుడు ఇంకా మనకు ఎవరికి లేనట్టు, మనం ఎప్పటి నుంచో ఉన్నా మనకు తెలీదా అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళన్నింటి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను పట్టించుకునే వాడు ఒకడున్నాడు. ఆయన గురించి మాత్రమే నువ్వు ఆలోచించాలి, ఆయన గురించి మాత్రమే నువ్వు తలంచాలి, ఆయన గురించి మాత్రమే నువ్వు ఈ లోకంలో జీవించాలి. ఈ జీవితం ఆయన ఇచ్చిందే కనుక ఆయన ఇచ్చిన జీవితం ఆయన కోసమే నువ్వేం చేయాలి, జీవించాలన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని ద్వేషించారా? యేసయ్యని త్రోసేసినారా? ఆయన్ని ముళ్ళ కిరీటం పెట్టినారా? మేకులతో పుట్టినారా? బల్లపోట పొడిచినారా? సిలువకు వేలాడదీసినారా? ఆయన్ని ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినారా? ఆయన్ని అంగిలాగి వేసినారా? ఆయన పైన ఉమ్మి వేసినారు కదా. ఇవన్నీ జరిగినాయా? జరగలేదా అంటే జరిగినాయి. దేంతో జరిగింది? అంతా కూడా ద్వేషం. ఎందుకంటే అందరిని బాగు చేస్తున్నాడు, అందరికి ఉపకారం చేస్తూ ఉన్నాడు, అందరికి మేలు చేస్తూ ఉన్నాడు, అందరినీ పట్టించుకుంటూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు, ఎవ్వరు కాదనకుండా అందరిని దగ్గర తీసుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రేమను భరించలేకపోయినాడు, ఆయన ప్రేమను సహించలేకపోయినాడు, ఆయన ప్రేమను ఎంత మాత్రం తట్టుకోలేకపోయినారు. గనుకనే ఆయన మీద ద్వేషం, ఈర్ష, కక్ష, క్రోధం, అసూయ, ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ, త్యాగం కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప ద్వేషాన్ని ఆయనే భరించాడు. నువ్వు నేను ఎంత నథింగ్. ఆయన అందుకే నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు వీటి గురించి నేను అయ్యో వీళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, అలా జరుగుతుందో, వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు కదా పాట వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. నీ జీవితంలో నీకు ఎప్పుడు కష్టం కలిగినా నువ్వేం చేయాలి? యేసయ్య వైపు చూడాలి. చెప్పండి, యేసయ్య వైపు చూడాలి. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేయాలని ఆశ, యేసయ్యా నిన్ను చేయాలని
హల్లెలూయా. ఈ జీవితం ఎవరిది? దేవునిది. చెప్పండి, జీవితము నా జీవితము దేవుడిచ్చింది, ఇది దేవునిది. ఆమేన్. హల్లెలూయా. ఈ జీవితం దేవుని కనుక నీ జీవితం దేవుడి కోసమే అంకితం చేయాలి. మనం ఎవరి కోసం అంకితం చేస్తున్నాం అంటే కుటుంబం కోసం అంకితం చేస్తున్నాం. ఆమేన్. ఇది సత్యం. అయితే దీన్ని మనం వదిలిపెట్టాలి. ఎప్పుడైతే మనం దీన్ని వదిలిపెడతామో కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఉండండి, ఆయన మీ మధ్యలో ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది పనులు దొరకట్లేదు, జాబ్స్ పోతున్నాయి, చాలా కష్టంగా ఉంది, శ్రమలో ఉన్నాం అనేటువంటి ఆలోచన తలంపుల్లో ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో ఉంది, కుటుంబ సమేతంగా దేవునితో నువ్వు కలిసి ప్రయాణం చేయి, సహవాసం చేయి. నీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నా, నిన్ను సరిచేయడానికి, నిన్ను సరిదిద్దడానికి. వాక్యమే నిన్ను సరిచేసేది, వాక్యమే నిన్ను సరిదిద్దేది, వాక్యమే నిన్ను స్వస్థపరిచేది, వాక్యమే నిన్ను బాగు చేసేది, వాక్యమైన జీవితంలో సరైన మార్గంలో నిన్ను నడిపించేది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవునికి నువ్వు ఏం చేయాలంట? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? నిన్న జోయల్ అండ్ మిషన్ ఇద్దరు కూడా వారి యొక్క వైవాహిక జీవితం మొదలుపెట్టి సంవత్సర కాలం ముగించినందున దానివల్ల ఇంకొక దయాకిరీటం వారు ధరింప చేసుకున్నారు. దేవుని సన్నిధిలో ఫస్ట్ యానివర్సరీ వారు జరుపుకున్నారు. యానివర్సరీ జరుపుకున్న దానికన్నా ఎక్కువగా చెప్పాల్సిన మాట ఏంటంటే, వాళ్ళు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించారు. ఆమేన్. చక్కగా దేవుని వాక్యాన్ని, చక్కగా దేవుని సన్నిధిని ఆహ్వానించినారు. వాక్యం చెప్తుంది, రోజున కృతజ్ఞత కలిగినటువంటి జీవితం ఎప్పుడైతే నీలో ఉంటుందో నీ దేవుడిని జీవితంలో అద్భుత కార్యాలు చేస్తారు. చెయ్యాలని కాదు మనం చేసేది, జరగాలని కాదు మనం చేసుకోవాల్సింది. ఆయనకు కృతజ్ఞతగా ఉండాలి అనేది, ఉన్నాను అని నువ్వు ఈ లోకానికి చాటి చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. వాక్యం మీతో సూటిగా మాట్లాడుతుంది. దైవజనమా, నా దేవుని సంగమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞత జీవితం ఎంత గొప్పదో. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు 2 చేపలు 5 రొట్టెలు ఏం చేశాడు? 2 కూడా వాటిని ఎత్తుకున్నాడు. ఇలా ఎత్తుకొని ఏం చేశాడండి?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమైంది? ఆశీర్వదింపబడి ఏమైంది? ఏం జరిగింది? ఏమయ్యాయి? 5,000 మందికి ఆ 2 చేపలు 5 రొట్టెలు కాస్త ఏమైంది? 5,000 మందికి పంచి పెట్టబడ్డాయి. సఫిషియెంట్ గా దేవుడు వాక్యం సర్విస్తాం. బీ థాంక్ఫుల్ టు గాడ్. వాక్యం చెబుతున్న మాట మనం చూస్తుంటాం. ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి వారికి ఇవ్వగా వారు ఏం చేస్తున్నారంటే 5,000 మందికి కూర్చుండబెట్టి వారికి వడ్డిస్తా ఉంటే అవి పంచి పెడతా ఉంటే ఎదుగుతూనే ఉన్నాయంట, అభివృద్ధి చెందుతూనే ఉన్నాయంట, ఫలిస్తూనే ఉన్నాయంట, సమృద్ధి కలిగి ఉన్నాయంట. అలా అందరికి పంచినాక, అందరికి భోజనాలు పెట్టినాక మిగిలింది ఇంకా 12 గంపలు ఎత్తు పెట్టబడ్డాయి. 5 చేపలు 5 రొట్టెలు 2 చేపలు. మరి అంతగా దీవించబడ్డప్పుడు నువ్వెంత కృతజ్ఞతగా? వై యు కుడ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద లాజిక్? ఈ చిన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. Whatever you have in your house, whatever you have in your hands, whatever you have in your pocket, నీ చేతిలో ఏమున్నా, నీ పాకెట్ లో ఏమున్నా, నీ జోబులో ఏమున్నా, నీ ఇంట్లో ఏమున్నా, నీ దగ్గర ఏమున్నా దానిని నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు నువ్వు మొదటిగా దేవుడికి చెల్లించాలి. ఆ ధనవంతుడు మొదటిగా ఏం చేశాడు? ఒక తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల మనశ్శాంతిని కోల్పోయినాడు, నెమ్మదిని కోల్పోయినాడు, సమాధానం కోల్పోయినాడు, సంతోషం కోల్పోయినాడు. ఆమె అడుగుతున్నాడు దైవజన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఎందుకు ఇలా జరుగుతుందనంటే దైవజన్ చెప్పినటువంటి మాట మనం విన్నాం. వెళ్ళి ప్రార్థన చేసుకో. ఎక్కడైనా తప్పిపోయినావు అడుగు దేవునికి బయలుపరుస్తాడు, దేవునికి చెబుతాడు, దేవుడితో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, వినే దేవుడు. ఈ దేవుడు సజీవుడు నీవు గ్రహించు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నీ పరిస్థితులన్నింటినీ సరిచేయువాడు, సరిదిద్దువాడు, చక్కపరచువాడు ఆయన. నీ జీవితం కొరకు అడుగు దేవుని వచ్చిన ప్రతిరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించు. ఒక ధనవంతుడు ఉన్నాడు, ఇంకొక ధనవంతుడు. ఆ ధనవంతుడు అంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, ఆనందించుము, ఎగురుము, గంతులు వేయము, తాగుము అన్నాడు. ఏమంటున్నాడు? సంపాదించిందంతా నీకోసమే. ఈ కానుకలన్నింటిలో కూడా అన్నింటిలో కూడా నీదే. తిను, తాగు. దేంతో చెప్తున్నాడు? ప్రాణంతో చెప్తూ ఉన్నాడు. ఆ ప్రాణముతో చెప్తూ ఉన్నప్పుడు నా ప్రాణముతో అనేక సంవత్సరములకు విస్తారమైనటువంటి ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాగే పెట్టు. అక్కడ నుంచి ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు అయ్యాడు. ఒకప్పుడు ఆయన గొర్రెల కాపరి. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా, నా అంతరంగంలో సమస్తమా ఆయన నామమును స్తుతించుము, స్తోత్రించుము, ఆయన నామమును గణపరచుము, ఆయన నామమును మహిమపరచుము అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. గొర్రెల కాపరి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? రాజు అయ్యాడు. ఏం పేరు? దావీదు. ఆమేన్. హల్లెలూయా. గొర్రెల కాపరి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? రాజుగా మారినాడు. ఎందుకు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను మహిమపరచుము, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా నా దేవుడిని యెహోవాను సన్నతించు, స్తుతించు, కీర్తించు, పూజించు, ఆరాధించు, మహిమపరచు. ఆయనే నీ దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సమస్తము కలుగజేసిన వాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అంటున్నాడు. సన్నతించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు.
ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? తన ప్రాణముతో చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని డోంట్ ఫర్గెట్ వాట్ హి హస్ డన్ ఇన్ యువర్ లైఫ్. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తుంటున్నా. నా ప్రియ దైవ జనమా, నా ప్రియ దేవుని సంగమా, దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. చదివి కూర్చో, సరే కూర్చో, ముందర వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. నీ జీవితంలో నా ప్రియ దైవచనం ఆ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఒక ప్రాణమేమో ఇంకొక ప్రాణంతో చెప్తుంది, మరి సుఖించుము, సంతోషించుము, ఆనందించుము అని చెప్తుంది. ఇంకొక ప్రాణం అంటుంది ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా అంతరంగమునున్న సమస్తమా యెహోవాను సన్నతించు. నన్ను చూడండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండు ప్రాణాలు, ఇద్దరు వ్యక్తులు రెండు విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు ఏమయ్యారు? ఒక పేదవాడు రాజు అయ్యాడు. ఈ ధనవంతుడు ఏమయ్యాడు? ఇప్పుడు చదువు. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతూ ఉన్నాను అంటున్నాడు. వాడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ధనవంతుడు అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దావీదైతే ఏమయ్యాడు? రాజు అయ్యాడు. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. దేవుని వాక్యం సెలవిస్తుంది, బీ థాంక్ఫుల్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం బైక్ పై నుంచి వెళ్తున్నాం, కార్లో వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తూ ఉన్నాం, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. నువ్వు ఎలానైనా వెళ్ళు. నువ్వు వెళ్తున్నావు, వస్తున్నావు, కానీ దేవుని కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించి. వాక్యం చెప్తున్న మాట ఎప్పుడు ఎక్కడి నుంచి మన మీదకి ఏమొస్తుందో మనకు తెలియదు. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నాం. నీ ప్రాణమును కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు నీ దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకనే అంటున్నాడు ఆయన, కృతజ్ఞత కలిగినటువంటి జీవితం మనము జీవించాలని. నీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. మనము అన్నము ఒకవేళ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటున్నామేమో తెలీదు, మిగులుస్తూ ఉన్నాం. మిగిలిస్తే కొంతమంది రాత్రికి తింటారు, కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? చెత్తకుప్పలో పడేస్తూ ఉన్నారు. ఇంత ముద్ద అన్నం దొరకడం కష్టమైపోయింది, గగనం అయిపోయింది. లోకంలో జాగ్రత్త. అన్నం యొక్క విలువ తెలియని వారు. ఎందుకు మాట చెప్తున్నా అంటే, నీ ప్రాణముకు సరిపడా నీ దేవుడు భోజనం నీకు ఇస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో నువ్వు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. నీ జ్ఞానం బట్టి దేవుడికి స్తుతులు చెల్లించాలి. నీ చదువును బట్టి దేవుడికి స్తుతులు చెల్లించాలి. నీ ఉద్యోగం బట్టి దేవుడిని స్తుతించాలి. నీ యొక్క రాబడిని బట్టి దేవుడిని స్తుతించాలి. నీ ఆరోగ్యం బట్టి దేవుడిని స్తుతించాలి. నువ్వేం చేస్తున్నావు? వీటన్నిటి విషయంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. చెల్లిస్తున్నావా? నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉన్నదా? నీ కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉన్నదా? నీ కుటుంబం అంతా నీ ఇంటిలో దేవుని యొక్క సహవాసంలో ఉన్నదా? ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలని వాక్యం నీతో మాట్లాడు. ఆయన ఇందాక అన్నాడు, ఏమన్నాడు? యెహోవా నీ మొరను ఆలకించువాడు, నీ శ్రమలన్నింటిలో నేను విడిపించువాడు అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు ఆయన? నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నింటిలో నుండి యెహోవా నేను ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. మూడోది ఏమన్నాడు ఆయన? నిన్ను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో వారు అపరాధులుగా ఎంచబడతారని వాక్యం చెప్తారు. నాలుగోదిగా నిన్ను గొప్ప చేయవాడు ఆయన. నీ శ్రమలో తోడై ఉంటాడు, నిన్ను గొప్ప చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, దీర్ఘాయువు చేత అతను నిన్ను తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే వీటన్నిటి విషయంలో నువ్వేం చేయాలి? కృతజ్ఞత కలిగినటువంటి జీవితము జీవించాలి. రెండు ప్రాణాలు చూసినాం. నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, ఆనందించుము అన్నాడు. వారి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఆ రాత్రే పోగొట్టుకున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన నామమును సన్నతించుము,  ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా
దేవుని స్తుతించుము అని చెప్పినాడు. ఆయన గొప్ప రాజు అయ్యాడు. ఆఖరి వరకు కూడా నమ్మకముగా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? వీడి స్థితిలో ఉన్నావా? దావీదు స్థితిలో ఉన్నావా? ఎలా ఉన్నావు అనేది నిన్ను పరిశీలన చేసుకోవాలని యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆయన 5,000 మంది కంటే ఎక్కువ మందికి భోజనము పెట్టబడింది. నీ ఉన్న కొంచెంలో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు, నువ్వు ఉన్న కొంచెంలో దేవుడికి దశమ భాగం, నీ ఉన్న కొంచెంలో దేవుడికి కానుక, నీ ఉన్న కొంచెం సమయంలో దేవుడికి ప్రార్థన, నీ ఉన్న కొంచెం సమయంలో దేవుడికి సంగ వాక్యం చదవకూడగా నువ్వు మానక నీ కుటుంబం దేవుడి మందిరంలో దేవుడి సన్నిధిలో ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. కాబట్టి దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అటు రీతిగా మనం దేవుడి ఉంటూ మనం ముందుకు సాగుదాం. అటు రీతిగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి